గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకునేటువంటి ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించినటువంటి లెసన్ జూనియర్ ట్రేడ్స్కి సంబంధించింది. జూనియర్ ట్రేడ్స్ అనగానే మనది ఇప్పుడు మనం జూనియర్ టర్నర్స్ కానీ 1 year ఫైనల్ ఇయర్స్ కానీ 1 year కోర్స్ జూనియర్స్ కానీ డీజిల్ మెకానిక్ వెళ్ళారు. వీళ్ళందరికీ కలిపి జూనియర్ ట్రేడ్స్కి సంబంధించి ఈరోజు మనం లెసన్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే ఈరోజు మనం లెసన్ స్టార్ట్ చేసే లెసన్ పేరు ఏంటంటే స్కేల్స్. స్కేల్స్ అనగానే ప్రమాణాలు మనం చెప్పుకుంటాం. అసలు మన ఐటీఐలో ఎందుకు ఐటీఐ స్టూడెంట్స్ స్కేల్స్ గురించి తెలుసుకోవాలి? మీకు తెలిసే ఉంటుంది, నాట్ ఓన్లీ ఐటీఐ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, పాలిటెక్నిక్ స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్, వీళ్ళ ముగ్గురు కూడా టెక్నికల్ స్టూడెంట్స్. అంటే ఐడియాతో వస్తువుల్ని ఆలోచించి తయారు చేస్తారు. టోటల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్, ఐటీఐ స్టూడెంట్స్ వీళ్ళ ముగ్గురు కూడా తన కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇండస్ట్రీస్కి వెళ్ళి కొత్త వస్తువుల్ని తయారు చేస్తారు. అయితే అలాంటి వస్తువుల్ని తయారు చేయడానికి ముందు ఆ తయారు చేసే వస్తువులన్నీ కూడా యాజ్ పర్ ప్రమాణాల ప్రకారంగా, అంటే డైమెన్షన్స్ ప్రకారంగా తయారు చేస్తారు. అయితే అలాంటి వస్తువులు ఎంత కొలత పెట్టుకోవాలి, ఎంత డ్రాయింగ్లు గీయాలి, ఏం గీయాలి, ఎలా గీయాలని తెలుసుకోవటం అనేది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే మనకు తెలుసు చాలా విషయాల్లో, ఏ వస్తువు అయినా సరే ఒక వస్తువు తయారు కావాలి అంటే మొట్టమొదట ఆ వస్తువు యొక్క రూపాన్ని పేపర్ మీద డ్రా చేయాలి. సో డ్రా చేయాలి అని అంటే దాని రూపం ఎలా ఉంటుంది, దాని కొలతలు ఎంత ఉంటుంది, అసలు కొలతలు ఎట్లా గుర్తుపెట్టాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు చెప్పుకునేటువంటి ఈ స్కేల్స్ లెసన్లో తెలుసుకుంటాం. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి కొలతలకు వచ్చేలేకే మెట్రిక్ సిస్టమ్, బ్రిటిష్ సిస్టమ్ గురించి తెలుసుకుంటా ఉన్నాం. సో మెట్రిక్ సిస్టమ్ గురించి 1 నుంచి 10th క్లాస్ వరకు మనం తెలుసుకుంటాం, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ అని. అయితే ఇక్కడ ఐటీఐ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, డిప్లొమా స్టూడెంట్స్ మెట్రిక్ అండ్ బ్రిటిష్ సిస్టమ్ రెండు కొలతల్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో మెట్రిక్ సిస్టమ్ అంటే మనకు తెలుసు, అది చిన్న సైజ్ వచ్చేసి మిల్లీమీటర్ నుంచి స్టార్ట్ అవుద్ది, లాస్ట్కి మీటర్స్, సెంటీమీటర్స్ వెళ్ళిపోద్ది. బ్రిటిష్ సిస్టంలో ఇంచెస్ అని. సో కొలతలన్నీ మనకు వచ్చు, కానీ ఆ సైజుల్ని ఆ సైజుల ప్రకారంగా మనం బొమ్మలు పేపర్ మీద ఎలా గీయాలి, ఇది మెయిన్ తెలుసుకోవాల్సింది. సో ఇవన్నీ తెలుసుకోవాలి అని అంటే అసలు స్కేల్స్ అనేది తెలుసుకోవాలి. సో స్కేల్స్ అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ప్రమాణాలు. జనరల్గా స్కేల్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము ఇప్పుడు క్లాస్ విన్న తర్వాత మీరు వర్క్షాప్కి వెళ్ళిపోతారు. వర్క్షాప్కి వెళ్ళేసి మీ మాస్టర్ గారు చెప్పేటువంటి ప్రాక్టికల్ పీసెస్ తయారు చేస్తూ ఉంటారు. సార్ బోర్డు మీద గీస్తారు ఓ బొమ్మ, సపోజ్ రెక్టాంగులర్ షేప్ ఉంది, రెక్టాంగులర్ షేప్ గీయమంటారు కొలతలు పెట్టేసి. అయితే అలాంటి బొమ్మలన్నీ మనం కొలతల ప్రకారం గీయాలి. అయితే బేసిక్ పాయింట్ ఏంటంటే, జనరల్గా మనము మీ మాస్టర్ గారు పిలిచేసి, అరే ఒక 15 centimeters పొడవు కలిగిన పెన్సిల్ ఇస్తాడు నీ చేతికి. పెన్సిల్ ఇచ్చేసరి ఈ పేపర్ మీద గీరా అని చెప్తాడు. కనుక గబ్బా నువ్వు పెన్సిల్ తీసుకొని, పెన్సిల్ 15 centimeters అంటే 15 centimeters పెట్టి పేపర్ మీద పెట్టి గీసేస్తావు. సో అక్కడ ఆ పెన్సిల్ యొక్క లెంగ్త్ ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్ గా 15 centimeters పెట్టేసి కాగితం మీద గీసేస్తావు. సో పాసిబుల్ అయిపోయింది. కష్టమే దాంట్లో 15 centimeters నీకు ఇచ్చినటువంటి పేపర్ మీద నీ బుక్ మీద సరిపోద్ది. అలా కాకుండా సపోజ్ ఒక బిల్డింగ్ చూపించేసి బిల్డింగ్ ముందుకు తీసుకెళ్ళేసి, అరే ఈ బిల్డింగ్ ఆకారాన్ని పేపర్ మీద గీరా అని చెప్తాడు. సార్ ఎట్లా సార్ గీసేది బిల్డింగ్ పేపర్, అంత పెద్ద బిల్డింగ్ని నా పేపర్ మీద సరిపోదు కదా అంటే, అప్పుడేం చేయాలంటే ఈ పెద్దగా ఉన్నటువంటి బిల్డింగ్ యొక్క సైజుల్ని తగ్గించుకొని ఆ బిల్డింగ్ ఆకారాన్ని పేపర్ మీద గీయచ్చు, వేటిని బట్టి ఈ స్కేల్స్ని ఉపయోగించి. అదేవిధంగా సపోజ్ మనం వాచెస్ ఉంటాయి, వాచ్లు చిన్న నీడిల్స్ ఉంటాయి, అది కంటికి కూడా కానటువంటిది. వెంటనే ఏం చేస్తారంటే బైనాక్యులర్ ఉపయోగించేసి ఆ మెకానిక్ ఏం చేస్తారంటే దాని నీడిల్ని క్లిప్తో పట్టుకొని దాన్ని రిపేరింగ్ చేస్తాడు. సపోజ్ ఆ వాచ్లో ఉన్నటువంటి నీడిల్ని తీసుకొని ఒక కంపెనీకి మనం ఆర్డర్ ఇవ్వాలి, డ్రాయింగ్ రూపంలో తీసేసి యాజ్ ఇట్ ఈజ్ గా నీడిల్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటే అంతే లెంగ్త్ పెట్టేసి డ్రాయింగ్ తీసేసి మనం వాట్సాప్లో కానీ మీ మెయిల్లో పంపించామనుకో, అది చిన్న వస్తువు కాబట్టి
గీయటానికి కష్టమే, గీసిన దానికి కనపడటం కూడా కష్టమే. అయితే చిన్న వస్తువుని పెద్దగా కూడా గీయచ్చు పేపర్ మీద, ఏటిని పెట్టి, స్కేల్స్ పెట్టి. సో ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే స్కేల్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తామయ్యా అంటే మనకి కన్వీనియంట్గా మన దగ్గర ఉన్నటువంటి పేపర్ సైజులో చిన్న వస్తువుని యాస్టీస్ గీయచ్చు, పెద్దగా ఉన్న బిల్డింగ్ను కానీ, బస్సులను కానీ, షిప్పులను కానీ చిన్నవిగా తీసుకొని పేపర్ మీద గీయచ్చు, చిన్నవి కనపడనటువంటి వస్తువులను కూడా పెద్దవి చేసి గీయచ్చు. వీటిని బట్టి స్కేల్స్ను ఉపయోగించి గీయచ్చు. అయితే వీటిల్లో ఈ స్కేల్స్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా అసలు ఈ స్కేల్స్ని ఎలా తయారు చేస్తారు, ఏ మెటీరియల్తో తయారు చేస్తారో తెలుసుకోవాలి. జనరల్గా స్కేల్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆర్డినరీ స్కేల్స్, ఇంజనీరింగ్ స్కేల్స్. ఆర్డినరీ స్కేల్స్ అంటే మనకు తెలుసు 10th క్లాస్లో 1 నుంచి 10th క్లాస్ వరకు కూడా జామెట్రీ బాక్స్లో ఒక స్కేల్ ఉంటుంది, 15 సెంటీమీటర్ల ఇంత పొడవు ఉంటుంది. అలా కాకుండా 30 సెంటీమీటర్స్, ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇలాగా ప్లాస్టిక్తో తయారు చేసి ఈ స్కేల్స్ ఆర్డినరీ స్కేల్స్ అంటారు. ఆర్డినరీ జనరల్గా మన ఇంటర్మీడియట్లు, మ్యాథమెటిక్స్ డిగ్రీ వరకు వాడుతూ ఉంటారు. కానీ డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ స్టూడెంట్స్ వాడేటువంటి స్కేల్స్ వచ్చేసి ఇంజనీరింగ్ స్కేల్స్. ఇవి ఇంజనీరింగ్ స్కేల్స్. అయితే ఈ స్కేల్స్ రెడీమేడ్గా షాప్లో దొరుకుతాయి. ఓన్లీ ఫర్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ గీయడానికి మాత్రమే ఉపయోగిస్తారు ఈ స్కేల్స్. అయితే వీటి మీద డిఫరెంట్ డిజిగ్నేషన్స్, దట్ ఇస్ M1, M2, M3 అంటే 8 స్కేల్స్ కలిపేసి ఒక బంచ్ ఉంటుంది. ఇవి ఇంజనీరింగ్ స్కేల్స్, ఇది ఆర్డినరీ స్కేల్. అయితే ఇదే స్కేల్స్లో అయితే దానికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కేల్స్ ఇంట్రడక్షన్ వచ్చేసి మనం తెలుసుకున్నాం. స్కేల్స్ ఎందుకు ఉపయోగిస్తారనేది మనం తెలిసాం. కొలతల ప్రకారంగా వస్తువుల యొక్క ఆకారాన్ని పేపర్ మీద గీయడానికి స్కేల్స్ వాడతాం కొలతల ప్రకారంగా. అది చిన్న వస్తువు అయితే ఉన్నట్టే ఆర్డినరీ స్కేల్ ఉపయోగించేసి డ్రాయింగ్ గీయచ్చు. అదే ఒక బిల్డింగ్ ఆకారాన్ని గీయాలంటే ఆ యొక్క సైజులన్నింటినీ తగ్గించి యాస్టీస్గా బొమ్మ యొక్క ఆకారాన్ని వేస్తాం. అది ఇంకా చిన్న వస్తువు అనుకో పెద్దదిగా గీయచ్చు. ఎగ్జాంపుల్ మనం న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం. న్యూస్ పేపర్లో చదువుతున్నప్పుడు సపోజ్ ఒక మనం వాడేటువంటి మొబైల్ పాకెట్లో పెట్టి చిన్న మొబైల్, ఆ మొబైల్ ఏం చేస్తాడంటే పేపర్ మొత్తం వేస్తాడు. కానీ అంత మొబైల్ మన పాకెట్లో పట్టదు యాక్చువల్గా. అక్కడ ఏం చేశాడంటే చిన్న మొబైల్ని పెద్దదిగా చేసి చూపించాడు. అది కూడా ఇంజనీరింగ్ స్కిల్స్ని బట్టి ఉపయోగించాడు డ్రాయింగ్ కంప్యూటర్లో. అలా కాకుండా జనరల్గా ఒక మనిషిని చూస్తూ ఉంటారు, చీఫ్ మినిస్టర్ని చూపిస్తారు, ప్రైమ్ మినిస్టర్ని చూపిస్తూ ఉంటారు. మనిషి ఎత్తు వచ్చి 6 అడుగులు ఉంటాడు, కానీ న్యూస్ పేపర్లో ఇంత హైట్లో చూపిస్తాడు. అక్కడ ఏం చేశాడంటే మనిషి యొక్క హైట్ని తగ్గించి గీశాడు, అక్కడ ఒక స్కేల్ వాడాడు. అది అలా కాకుండా ఇక పెద్దదిగా ఉన్నటువంటి వాటిని సపోజ్ సముద్రంలో ఉన్న షిప్ ఉంటుంది, షిప్ చాలా లెంగ్త్ హైట్ ఉంటుంది. అలాంటి షిప్ని చిన్న పేజీలో వేస్తాం, అంటే అన్ని సైజులు. అలాగా మనం 3 రకాలైనటువంటి స్కేల్స్ను ఉపయోగించి డ్రాయింగ్ని మన వస్తువుల యొక్క రూపాల్ని నోట్బుక్లో కానీ డ్రాయింగ్ షీట్లో కానీ గీసుకోవచ్చు. అవేంటి అంటే ఒకటి ఫుల్ సైజ్ స్కేల్, అయితే రెండోది రెడ్యూసింగ్ స్కేల్, మూడోది ఎన్లార్జింగ్ స్కేల్. అసలు ఫుల్ అంటే మొత్తము, ఫుల్ అంటే మొత్తం. ఇంతకుముందు మన క్లాస్లో చెప్పుకున్నట్టుగా 15 మిల్లీమీటర్లు పొడవలిగినటువంటి పెన్సిల్ని తీసుకొని ఆ పెన్సిల్ ఎంత పొడవు ఉందో అదే పొడవు పెట్టి యాస్టీస్గా మన కాగితం మీద బొమ్మ గీసామనుకో అది గీయొచ్చు ఎవరైనా కానీ మనకు ఉన్నటువంటి నోట్బుక్ మీద. అంటే ఫుల్ అంటే ఏంది, ఎంత లెంగ్త్ అయితే ఉందో అదే లెంగ్త్ పెట్టి గీసాం కాబట్టి దాన్ని ఫుల్ సైజ్ స్కేల్ అంటే ఫుల్ సైజ్ స్కేల్ ఉపయోగించి గీసాం. అంటే 10 mm ఎంత లెంగ్త్ అయితే ఉందో దీని మీద యాస్టీస్ గా అలాంటి 10 mm కొలతను తగ్గించలేదు, పెంచలేదు, ఉన్నది ఉన్నట్టుగానే దాని మీద కొలుచుకొని గీసాం. అలాగే గీసినటువంటి స్కేల్ ని ఫుల్ సైజ్ స్కేల్ అంటారు. అయితే దాన్ని నిష్పత్తుల్లో చూపిస్తాం. నిష్పత్తుల్లో తర్వాత మనం డిస్కస్ చేద్దాం. దాన్ని 1:1 రేషియో అంటారు. తర్వాత రెడ్యూసింగ్, ఇక్కడ ఏం చేసాం, తగ్గించాం. ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా. ఎగ్జాంపుల్ వచ్చేసి బిల్డింగ్ ఉంది, బ్రిడ్జి ఉంది, ఆ తర్వాత మెషినరీ ఉంది. సపోజ్ మనందరం మెకానికల్ స్టూడెంట్స్ అనుకో, మెకానికల్ స్టూడెంట్స్ లో బిగ్ సైజ్ మెషినరీ ఉంటుంది. అంత పెద్ద మెషిన్ ని చిన్న పేజీలో మెషిన్ ఆకారం మొత్తాన్ని కూడా తగ్గించి గీస్తారు. ఏ స్కేల్ ఉపయోగించి, రెడ్యూసింగ్ స్కేల్.
దాన్ని మనం 1:2 రేషియో అంటాం. ఆ తర్వాత ఎన్లార్జింగ్ స్కేల్ అంటే సపోజ్ వాచ్లో ఉన్నటువంటి నీడిల్స్ ఉంటాయి. నీడిల్స్ ఆ నీడిల్ చాలా పెద్దదిగా గీయడానికి ఎన్లార్జింగ్ స్కేల్ ఉపయోగిస్తాం. సో ఇంతవరకు అసలు 3 రకాల స్కేల్స్ ఉన్నాయి. మన పేపర్లో సరిపోను సైజు ప్రకారం గీయడానికి ఒక స్కేల్ వాడతాం, అది ఫుల్ సైజ్ స్కేల్. పెద్ద బొమ్మల్ని చిన్నవి చేయడానికి ఉపయోగిస్తాం రెడ్యూసింగ్ స్కేల్. చిన్న వస్తువుల యొక్క ఆకారాలని పెద్ద గీయడానికి ఉపయోగిస్తాం ఎన్లార్జింగ్ స్కేల్. సో వీటిల్లో ఈ మూడే కదా 1:1, 1:2, 2:1. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, అసలు ఏంటి రేషియోస్, ఈ నిష్పత్తులు అంటే ఏంటి అని అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1:1, 1:2, 2:1. ఇక్కడ ఈస్టు అనే సింబల్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ యొక్క దూరాన్ని తెలియజేసింది. ఇక్కడ దానికంటే ముందు రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. రిప్రజెంటేటివ్ అంటే తెలియజేసే విధానము, ఫ్రాక్షన్ అంటే భిన్నము ద్వారా తెలియజేసే విధానం. అసలు ఈ రేషియోస్ అనేవి ఎట్లా వస్తాయి అంటే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ద్వారా వస్తాయి. దానికి ఏంటంటే ఒక భిన్న రూపంలో ఇచ్చారు. యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే జనరల్ గా మన ఐటీఐ స్టూడెంట్స్, డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మన వర్క్షాపుల్లో ఏ వస్తువులైనట్టునే కానీ వస్తువుని మనం చూస్తున్నాం అనుకో, దాన్ని మనం చూసే వస్తువును ఆబ్జెక్ట్ అంటాం. మనం చూసే వస్తువుని ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. సపోజ్ ఒక చేరికలు చూస్తున్నాం, ఆబ్జెక్ట్ అది. ఆబ్జెక్ట్ అంటే గురి, లక్ష్యము లేదా ధ్యేయము అంటాం. సో దాన్ని ఆబ్జెక్ట్ అంటాం. అయితే మిషన్ పార్ట్స్ కావచ్చు, ఇంకేదైనా వేరైనా పార్ట్స్ అనవచ్చు. అయితే ఆ పార్ట్స్ అన్నింటిని ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. అయితే ఈ నిష్పత్తులనే ఎలా వస్తాయి అంటే ఈ ఫ్రాక్షన్ ద్వారా వస్తాయి. ఎగ్జాంపుల్ రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే నువ్వు కాగితం మీద గీసేటువంటి డ్రాయింగ్ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఆకారం చేస్తావు. ఆ ఆబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఒరిజినల్ డిస్టెన్స్ ని నువ్వు కాగితం మీద ఎలా వేస్తున్నావు అని తెలియజేసే భిన్నమే ఇది రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్. దానికి ఏమి ఇచ్చాడంటే చూడండి, యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి 70 మిల్లీమీటర్స్ ఇచ్చారు. ఇది ఆబ్జెక్ట్. మీరందరూ ఇప్పుడు సపోజ్ ఆబ్జెక్ట్ చూస్తున్నారు, ఇట్లా చూపిస్తున్నాం, ఇది ఆబ్జెక్ట్. దీనికల్లా చూపిస్తున్నాం కదా, దీనికల్లా చూడగానే ఇది ఆబ్జెక్టే. సపోజ్ ఇక్కడ ఈ లెటర్ కల్లా చూడండి, ఈ లెటర్ కూడా ఆబ్జెక్టే. అంటే దేనికల్లా అయితే మీరు చూస్తున్నారో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ రెక్టాంగులర్ షేప్ 3 డైమెన్షనల్ ఫిగర్ ఉంది. సో దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్. యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 70 mm. అంటే 70 mm యాక్చువల్ లెంగ్త్, ఆబ్జెక్ట్ దూరం అది 70 mm. లెంగ్త్ ఆఫ్ ద డ్రాయింగ్ అంటే ఈ లెంగ్త్ ని నువ్వు డ్రాయింగ్ షీట్ మీద సపోజ్ 1:2 రేషియోలో గీస్తున్నావు. ఇక్కడ 1:2 రేషియోలో గీస్తున్నావు. ఇక్కడ 1:2 రేషియోలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఆబ్జెక్ట్ యొక్క దూరాలు. ఏ రేషియోలో అయినా 1:1, 1:2, 2:1 రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ దూరాలు. ఎప్పుడు ఎనీ టైం లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ ఆబ్జెక్ట్ దూరాన్ని డ్రాయింగ్ లో ఎంత పెట్టి గీస్తున్నావు తెలియజేస్తుంది. లెఫ్ట్ సైడ్ అన్ని కూడా ఆబ్జెక్ట్ యొక్క దూరం డ్రాయింగ్ లో ఎంత దూరం ఉంది, రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ మీద దూరాలు. సో ఆబ్జెక్ట్ మీద దూరం వచ్చి 70 mm ఉంది. అదే 70 mm ని నువ్వు డ్రాయింగ్ షీట్ మీద ఎంత పెట్టి గీస్తున్నావు, సపోజ్ 35 పెట్టి గీస్తున్నావు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నావు, 70 mm నీకు ఇచ్చినటువంటి షీట్ లో సరిపోలేకపోతుంది. అందుకని నువ్వు ఏం చేసావు, సగం తగ్గించుకున్నావు. సగం విలువ ఎంత, యాక్చువల్ గా ఆబ్జెక్ట్ సైజ్ ఎంత ఉంది 70 mm. ఆబ్జెక్ట్ సైజ్ అంటే క్వశ్చన్ పేపర్ లో లేదా ఆబ్జెక్ట్ మీద ఉన్న ఒరిజినల్ యాక్చువల్ లెంగ్త్, వాస్తవమైనటువంటి లెంగ్త్ 70 mm. అది దానికి 35 mm పెట్టే డ్రాయింగ్ లో గీసావు, నువ్వు డ్రాయింగ్ షీట్ లో గీసావు. అంటే చిన్న బొమ్మ గీసావు. దానికి యాక్చువల్గా ఇంత బొమ్మ ఉంటే ఇక్కడి నుంచి ఏం చేసావు అంటే నువ్వు చిన్న డయాగ్రామ్ గీసావు. ఎందుకు గీసావా అంటే ఈ సైజ్ అయితే నీ డ్రాయింగ్ షీట్ లో సరిపోదు కాబట్టి ఇక్కడ ఏం చేసావు, నువ్వు సైజుని తగ్గించుకున్నావు. సో 35/7 35 1s 35 2s. సో 1/2 is equal to 1:2 రేషియో. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు భాగంలో విలువ వచ్చేసి ఏమన్నా 70 mm. నువ్వు ఒక భాగం మీద డ్రాయింగ్ తీసుకున్నావు, ఒక భాగం విలువ ఎంత 35.
అలాగా ఇలాగ భిన్న రూపంలో మనం కనుక నంబర్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఈ రేషియోస్ అనేది వచ్చేస్తాయి. తర్వాత ఇక్కడ చూసినట్టే ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే మనం చెప్పాం కదా, మనం ఏ వస్తువు ఏ డ్రాయింగ్ అయితే వస్తువునైతే చూస్తున్నామో ఆ చూసే వస్తువే మన యొక్క ఆబ్జెక్ట్. టెక్నికల్ వర్డ్ అది ఆబ్జెక్ట్స్ అంటారు. సో ఆబ్జెక్ట్ వచ్చేలకి ఫుల్ సైజ్ స్కేల్. ఫుల్ సైజ్ స్కేల్ అనే లేక 1:1 రేషియో. ఇక్కడ ముందు మనం చెప్పుకున్నాం. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి విలువ వచ్చేసి ఆబ్జెక్ట్ దూరం 20 mm ఇచ్చారనుకో, నువ్వు డ్రాయింగ్ షీట్ లో 20 mm పెట్టుకున్నావు అనుకో, 21:21 రేషియో. రైట్ సైడ్ ఇచ్చిన 1 విలువ 20 mm, లెఫ్ట్ సైడ్ ఇచ్చిన 1 విలువ 20 mm. అంటే ఎంత ఆబ్జెక్ట్ మీద ఎంత దూరంతో అయితే నువ్వు గీయమన్నారో అదే దూరంతో నువ్వు గీసావు కాబట్టి ఫుల్ మొత్తం కొలతతో డ్రాయింగ్ గీసావు. నీకు ఇచ్చిన కాగితం మీద స్పేస్ సరిపోయింది. అందుకని దాన్ని ఏమంటారంటే ఫుల్ సైజ్ స్కేల్ అంటారు. అందుకని దాన్ని ఫుల్ సైజ్ డ్రాయింగ్ అని కూడా అంటారు. ఒకటి. రెండోది రెడ్యూసింగ్ స్కేల్స్. ఏంటది? రెడ్యూసింగ్ అంటే ఇంకా తగ్గించుకొని గీయటమే. ఎగ్జాంపుల్స్ కార్లు, లారీలు, షిప్పులు, బిల్డింగ్స్, బ్రిడ్జెస్, ఇవన్నిటిని కూడా ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం. సివిల్ ఇంజనీర్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అన్ని కూడా అంత సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్, మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ అనుకో, ఆ బిల్డింగ్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే చిన్న పేపర్ మీద గీస్తాడు. యాక్చువల్ సైజ్ అంత ఉంటుంది బిల్డింగ్, దీనికి 100 times స్పేస్ ఉంటుంది. కానీ 100 times ఉన్నదాన్ని దానిలో 1000 centimeters ఉంటే 1 centimeter పెట్టి యాక్చువల్ షేప్ గీస్తాడు. అంటే మనకి ఇచ్చినటువంటి పేపర్ మీద ఆ బిల్డింగ్ సరిపోదు కాబట్టి సైజును తగ్గించుకొని గీసాడు. ఆ దాంట్లో రేషియో చాలా ఉన్నాయి. 1:2 అంటే 2 భాగాలు చేసుకున్నాడు. ఇచ్చిన కొలతని ఒక భాగం పెట్టి గీశాడు. 1:20 ఇచ్చిన కొలతని 20 సమాన భాగాలు చేసుకున్నాడు, ఒక భాగం పెట్టి గీశాడు. అట్లాగే 1:200, 2000, 550, 500, 5000, 10, 100, 1000, 10,000. ఇవన్నీ కూడా రెడ్యూసింగ్ స్కేల్స్. యాక్చువల్ సైజుల్ని తగ్గించుకొని డ్రాయింగ్ షీట్ లో గీయడానికి వాడతారు ఈ స్కేల్స్ అన్ని. రెడ్యూసింగ్ రేషియోస్. లాస్ట్ ఎన్లార్జింగ్ స్కేల్. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఎన్లార్జింగ్ స్కేల్ అంటే అది చిన్నటువంటి వస్తువుల్ని చాలా పెద్దదిగా చూపిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనం చీమలు ఉంటాయి, చీమలు, దోమలు, ఈగలు ఉంటాయి. ఈగలు యాక్చువల్ సైజ్ వచ్చేసి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ న్యూస్ పేపర్స్ లో అప్పుడప్పుడు పెద్ద ఈగ ఆకారం చూపిస్తాడు. అంతలో ఈగలు ఉండవు యాక్చువల్గా. అక్కడ ఏం చేశాడంటే చిన్నదాన్ని పెద్దదిగా చేసి చూపిస్తాడు. పెన్ను, మొబైల్, కారు చిన్నది చేస్తాడు. అది రెడ్యూసింగ్ స్కేల్లో కూడా. అంటే చిన్న ఇక్కడ ఏం చెప్తాడంటే ఇదేమన్నా రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ 1 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్ 2 ఒకటే ఉంటుంది కాబట్టి ఎంత ఇస్తే అంత పెట్టి గీసినట్టు. కానీ రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్ ఎక్కువగా ఉంది, లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఒకటే ఉంటే ఇది రెడ్యూసింగ్ గుర్తు. అలాగే ఎన్లార్జింగ్ లోకి వచ్చేసరికి రైట్ సైడ్ ఎలిమెంట్ 1 ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ 1 కంటే ఎక్కువ ఉంటుంది. అయితే ఈ మూడింట్లో మీరు గమనించాల్సింది ఒక పాయింట్ ఉంది, వెరీ గుడ్ పాయింట్ ఉంది. ఏంటంటే ఈ ఈస్టు అనే సింబల్ కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ 1 అనే నంబర్ ఎలిమెంట్ ఉంటుంది. 1 అనే ఎలిమెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. 1 అనేది అంటే ఇక్కడ ఈ 1 అనేటువంటి ఎలిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను చెప్పాను కదా, రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ సైజు. రైట్ సైడ్ ఉన్న ఎక్కడ ఇచ్చినా కానీ ఏ రేషియోలో అయినా కానీ ఆబ్జెక్ట్స్ లో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా రైట్ సైడ్ ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ అన్ని కూడా ఆబ్జెక్ట్ ఎలిమెంట్స్. అయితే ఇక్కడ 50:1 అన్నది అంటే యాక్చువల్ గా ఈ 1 విలువ వచ్చేసి 2 mm ఇచ్చారు. ఆబ్జెక్ట్ మీద 2 mm ఇచ్చారు. అయితే దీన్ని 50 times పెంచుకున్నాడు. అంటే 100 mm పెట్టాడు. యాక్చువల్ గా ఇక్కడ 50:2 ఇచ్చింది. ఈ 1 విలువ వచ్చేసి 2 mm అనుకో సపోజ్. దీని ఆబ్జెక్ట్ ఏం చేశాడు? 50 times పెంచుకున్నాడు. 50 times పెంచుకున్నారు అంటే ఏంటంటే 52 100 mm పెట్టి డ్రాయింగ్ తీశారు. అంటే 2 1s 2 50s అంటే 50:1 రేషియో. ఇవి ఈ రేషియోస్ అన్ని ఇలాగా మనం చెప్పుకుంటా ఉంటాం. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ నేను ముందు చెప్పుకున్నట్టుగా రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఇంత ముందు మనం చెప్పుకున్నట్టుగా లెంగ్త్ ఆఫ్ ద డ్రాయింగ్ బై యాక్చువల్ లెంగ్త్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇంత ముందు మనం చెప్పుకున్నట్టుగా రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అంటే తెలియజేసే భిన్నం రూపంలో ఒక వస్తువు యొక్క ఆబ్జెక్ట్ తెలియజేస్తూ ఉంటుంది. అయితే వాటిల్లో ఎగ్జాంపుల్ మనం ఒకటి చెప్పాం, ఫుల్ సైజ్ డ్రాయింగ్.
ఫుల్ సైజ్ డ్రాయింగ్ లో 1:1 రేషియో ఒక రెక్టాంగులర్ ప్లేన్ ని ఎగ్జాంపుల్ గా గీశారు. ఎగ్జాంపుల్ ఏం చేశారంటే మీ సారు బోర్డు మీద డ్రాయింగ్ వర్క్షాప్కి వెళ్ళగానే ఒక ప్లేట్ బొమ్మ గీసేసి ఈ బొమ్మ గీయండి అని ఇచ్చారు. ఏమన్నప్పుడు సార్ ఏం చేశారంటే 20 సెంటీమీటర్ లెంత్ ఇచ్చారు, 10 సెంటీమీటర్స్ హైట్ ఇచ్చారు ఈ రెక్టాంగులర్ పీస్ కి. అయితే దీన్ని డ్రాయింగ్ షీట్ లో గీయమన్నారు. వెంటనే నేను ఏం చేస్తామంటే ఆర్డినరీ స్కేల్ 30 సెంటీమీటర్ స్కేల్ ఉంది కాబట్టి ఓకే 30 సెంటీమీటర్ తీసుకుని నువ్వు పేపర్ తీసుకుని నీకు ఇచ్చినటువంటి పేపర్ లో 20 సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకుని యాసిడ్స్ 20 సెంటీమీటర్ ఇక్కడి నుంచి 10 అంటే తను ఎంత పెట్టయితే నేను డ్రాయింగ్ గీయమన్నారో అదే కొలత పెట్టి డ్రాయింగ్ షీట్ లో గీసేసాం అనుకో, వెంటనే సార్కి చూపించేస్తాం. సార్ కూడా ఏమంటారంటే వెరీ గుడ్ 20 సెంటీమీటర్ ఇంటూ 10 సెంటీమీటర్ గీయమన్నారు కాబట్టి ఆల్రెడీ గీసేసాం, వెరీ గుడ్ అంటాడు. ఇక్కడ ఏంటంటే ఫుల్ సైజ్ ఎంత కొలతతో అయితే గీయమన్నారో అదే కొలత పెట్టి నువ్వు గీసావు కాబట్టి దాన్ని ఫుల్ సైజ్ డ్రాయింగ్ అంటారు. ఆ తర్వాత రెడ్యూసింగ్ స్కేల్. రెడ్యూసింగ్ అనగానే తగ్గించుకొని గీయాలి. ఎందుకు తగ్గించుకొని గీయాలంటే సేమ్ రెక్టాంగులర్ షీట్ ఇచ్చాడు సార్ ఇంకోటి మీకు మీ గురించి తెలుసుకుందాం అనుకుని. ఇక్కడ లెంగ్త్ ఎంత ఇచ్చారంటే 40 సెంటీమీటర్ ఇచ్చారు, కానీ హైట్ 20 సెంటీమీటర్ ఇచ్చారు. 40 సెంటీమీటర్ 20 సెంటీమీటర్ రెండు ఇచ్చేసారు. అయితే ఈ 40 సెంటీమీటర్ 20 సెంటీమీటర్ మీకు ఇచ్చినటువంటి డ్రాయింగ్ షీట్ లో అది సరిపోదు. అందుకోసం నువ్వు ఏం చేసావంటే ఇక్కడ 40 సెంటీమీటర్ ఇస్తే దీనిలో 20 సెంటీమీటర్ పెట్టి డ్రాయింగ్ గీసావు. ఆ తర్వాత 20 సెంటీమీటర్ ఇస్తే 10 సెంటీమీటర్ అంటే ఇక్కడ ఏమన్నా నీకు ఇచ్చినటువంటి డ్రాయింగ్ షీట్ లో నీకు ఇచ్చినటువంటి నోట్బుక్ లో ఆ నోట్బుక్ లో నీకు సరిపోయింది గీయడానికి 20 సెంటీమీటర్ 10 సెంటీమీటర్, కానీ ఇక్కడ 20 సెంటీమీటర్ సరిపోలేదు. అందుకని ఏం చేసావంటే ఇక్కడ సైజుని తగ్గించుకొని గీసావు. ఏ రేషియోలో గీసావు? 1:2 రేషియో. 1:2 రేషియోలో గీసావు, తగ్గించుకొని గీసావు. ఇంకో థర్డ్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే రెడ్యూసింగ్ స్కేల్ లో గీమన్నాడు. రెడ్యూసింగ్ స్కేల్ అనగానే నీకు 2:1 రేషియోలో గీమన్నారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత కొలత ఇచ్చారంటే ఇక్కడ వచ్చేసి 10 సెంటీమీటర్ ఇంటూ 5 సెంటీమీటర్ ఇచ్చారు. అయితే నీ దగ్గర ఉన్నటువంటి నీకు ఇచ్చినటువంటి డ్రాయింగ్ షీట్ లో యాక్చువల్ గా ఇదే సైజుని గీస్తే కనుక చిన్నదిగా వచ్చింది బొమ్మ. అందుకని సార్కి బాగా కనరావడం కోసం పెద్దదిగా గీసావు నువ్వు. సార్ కూడా గీమన్నాడు అనుకో, అప్పుడు ఏం చేసామంటే ఇక్కడ 2:1 రేషియో. ఇక్కడ ఇచ్చినటువంటి 1 విలువ ఏమన్నా 10 సెంటీమీటర్స్. నువ్వు 10 సెంటీమీటర్ ఇస్తే దాన్ని డబల్ చేసుకుని గీసావు 2 టైమ్స్. అందుకని 10 సెంటీమీటర్ ఇస్తే 20 సెంటీమీటర్స్ పెట్టి డ్రాయింగ్ గీసావు. అయితే ఇక్కడ 5 సెంటీమీటర్ ఇస్తే 10 సెంటీమీటర్ పెట్టి గీసావు. అయితే ఇక్కడ మనం మూడింటి గురించి అయితే దీనిలో మనం గీయాల్సింది ఏంటంటే ఇవన్నీ గీసేసాం. అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం 3 రకాల స్కేల్స్ గురించి తెలుసుకుందాం. ఫుల్ స్కేల్, రెడ్యూసింగ్ స్కేల్, ఎన్లార్జింగ్ స్కేల్. ఈ 3 స్కేల్స్ డ్రాయింగ్ గీసిన తర్వాత నువ్వు డ్రాయింగ్ గీసిన తర్వాత డ్రాయింగ్ మీద మెన్షన్ చేయవలసినటువంటి డైమెన్షన్స్ మాత్రము యాజ్ ఇట్ గా యాక్చువల్ సైజులే మెన్షన్ చేయాలి. యాక్చువల్ సైజు మాత్రం మెన్షన్ చేయాలి. అదేంటి సార్ డౌట్ అని మీరు అనుకోవచ్చు. సార్ అదేంటి సార్ ఇక్కడ 40 సెంటీమీటర్ ఇస్తే నేను 20 సెంటీమీటర్ పెట్టి గీసాను కదా సార్, మరి ఇక్కడేమన్నా 10 సెంటీమీటర్ ఇస్తే 20 సెంటీమీటర్ పెట్టి గీసాను కదా, మరి అది మార్చినటువంటి కొలతల ప్రకారంగా రాయాలి కదా, ఇక్కడ మీరు ఒరిజినల్ డైమెన్షన్స్ ఎందుకు మెన్షన్ చేయమన్నారు అని మీకు డౌట్ రావచ్చు. సో వెంటనే మీరే గమనించాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఒక సివిల్ ఇంజనీర్కి ఒక హౌస్ డిజైన్ పంపిస్తాం. పంపించేసి ఇలాంటి హౌస్ ప్రకారంగా ఎస్టిమేషన్ ఇవ్వాలని మనం మెయిల్ పెడతాం ఒక హౌస్ గురించి. అయితే ఆ హౌస్ మీద కొలతలు ఉంటాయి. సపోజ్ 10 మీటర్స్ లేకపోతే హైట్ 3 మీటర్స్ 5 మీటర్స్ ఇచ్చిన మీటర్స్ రూపంలో ఇస్తాం. కానీ ఆ హౌస్ యొక్క లెంగ్త్ 10 మీటర్స్ 5 మీటర్స్ అని రాయకపోతే 10 సెంటీమీటర్స్ 5 సెంటీమీటర్స్ అని ఇచ్చేసినాం అనుకో, ఆ హౌస్కి ఎస్టిమేషన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే మన అవసరం కోసము ఈ యొక్క ఆకారాలని డ్రాయింగ్ షీట్ లో గీయటం కోసం మాత్రమే మనం సైజులు కన్వీనియంట్ కోసం తగ్గించుకుంటున్నాము. లేదా ఎగ్జామినేషన్ లో తను క్వశ్చన్ పేపర్ లో తగ్గించి గీయి అని కనుక మీరు ఇస్తే కనుక అప్పుడు కోసమే మనం తగ్గించుకుంటున్నాం తప్పితే అంతకుమించి ఎప్పుడు తగ్గించాం. సో నేను చెప్పేది ఏంటంటే మీకు నువ్వు ఫుల్ సైజులో గీసినా రెడ్యూసింగ్ గీసినా ఎన్లార్జింగ్ గీసినా దట్ మీన్స్ నీ డ్రాయింగ్ షీట్ లో క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన బొమ్మ కొలతల ప్రకారం సరిపోయినట్టు గీసినా కానీ
లేకపోతే నీకు డ్రాయింగ్ షీట్లో సైజులు సరిపోకపోతే చిన్నదిగా గీసినా కానీ లేదా చిన్న బొమ్మని పెద్దదిగా గీసినా కూడా యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సైజుల ప్రకారం మాత్రమే అక్కడ సైజులు మెన్షన్ చేయాలి. అదే డ్రాయింగ్ ఉన్నటువంటి విధానం. ఎగ్జాంపుల్ అదే విధంగా మళ్ళా ఇప్పటి వరకు మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. ఒకసారిగా ఫైనల్గా రివ్యూ తెలుసుకుందాం. సో ఒకటి స్కేల్స్ గురించి చెప్పుకున్నాం. స్కేల్స్ అంటే ప్రమాణాలు, అంటే కొలతల ప్రకారంగా డ్రాయింగ్లు కానీ వస్తువుల్ని కానీ తయారు చేయడం కోసమే మనం స్కేల్స్ వాడతాం, అంతకుమించి దేనికి వాడతాం. ఎగ్జాంపుల్ డ్రాయింగ్ పేపర్ మీద డ్రాయింగ్లు గీయాలి. ఒక పెన్సిల్ యొక్క బొమ్మని గీయాలి. 15 సెంటీమీటర్ల లెంత్ ఉంది. దాన్ని ఆర్డినరీ స్కేల్ ఉపయోగించి గీస్తాం. అది సరిపోద్ది, అది పెద్ద కష్టమేం కాదు. కానీ ఒక కారు బొమ్మను ఒక బిల్డింగ్ బొమ్మను గీయమన్నారు, కానీ అది సరిపోదు గీయటానికి. అప్పుడేం చేస్తాం అంటే స్కేల్ ఆ యొక్క కొలతలన్నింటినీ చిన్నదిగా చేసుకుని దాని యొక్క ఆకారం చేస్తాం. అక్కడ ఇది రెండో రకమైనటువంటి స్కేల్, రెడ్యూసింగ్ స్కేల్ వాడతాం. ఫస్ట్ డయాగ్రామ్కి ఏమన్నా పెన్సిల్ గీయటానికి ఏమన్నా ఫుల్ సైజ్ స్కేల్ వాడతాం, ఫుల్ స్కేల్ లేకపోతే ఫుల్ సైజ్ స్కేల్. పెద్ద వస్తువుని చిన్నదిగా గీయటానికి ఏమన్నా రెడ్యూసింగ్ స్కేల్ వాడతాం. అలా కాకుండా చిన్న అతి సూక్ష్మమైనటువంటి వస్తువుని పెద్దదిగా కళ్ళకి స్పష్టంగా కనపడటానికి వాడటానికి ఎన్లార్జింగ్ స్కేల్స్ వాడతాం. అయితే ఈ మూడింటిని ఇంజనీరింగ్ స్కేల్స్ అంటారు. ఏమంటారు? ఇంజనీరింగ్ స్కేల్స్. అయితే జనరల్ గా మనకు తెలుసు ఆర్డినరీ స్కేల్స్, ఇంజనీరింగ్ స్కేల్స్ వేరుగా ఉంటాయి. ఇంజనీరింగ్ స్కేల్స్ అనే వాటిని వీటిని ఇంజనీరింగ్ స్కేల్స్ అంటారు. ఇది వచ్చేసి ఆర్డినరీ స్కేల్. ఈ స్కేల్ మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ 10th క్లాస్లో, ఇంతకుముందు 8th క్లాస్, ఇంటర్మీడియట్లో, డిగ్రీ వాళ్ళందరూ వాడుతూ ఉంటారు ఈ స్కేల్స్, ప్రతి ఒక్కరు వాడేది. అయితే ఇది ఫుల్ సైజ్ స్కేల్. ఇది రెడ్యూసింగ్ కాదు, ఎన్లార్జింగ్ కాదు. కానీ వీటిల్లో మాత్రం రెడీమేడ్గా తయారు చేసి ఇంజనీరింగ్ స్కేల్స్ అని తయారు చేసి వీటికి పేర్లు పెట్టేసి మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. వీటిల్లో 8 రకాల స్కేల్స్ ఉంటాయి. అయితే వీటిల్లో ఈ స్కేల్ యొక్క లెంత్ కూడా ఈ 30 సెంటీమీటర్ స్కేల్ లెంత్ మాదిరిగానే ఉంటుంది, సేమ్ అదే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే జరిగింది, సపోజ్ రెడ్యూసింగ్ స్కేల్ ఉంది. 1 సెంటీమీటర్ని 5 మిల్లీమీటర్గా లెంత్ పెట్టి తయారు చేస్తారు ఈ స్కేల్, ఇంజనీరింగ్ స్కేల్స్ లో. అంతకు మించి ఏమడదు. ఆ తర్వాత ఇక్కడ టైప్స్ ఆఫ్ స్కేల్స్ విత్ రేషియోస్ అన్నారు. రేషియోస్ తెలుసుకునే ముందు మనం ఎలిమెంట్స్ తెలుసుకోవాలి. ఎలిమెంట్స్ వచ్చేది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా ఈస్టు అనే సింబల్ కి ఇట్లాగ చెప్పుకున్నా. ఈస్టు అనే సింబల్ కి రైట్ ఎలిమెంట్, లెఫ్ట్ ఎలిమెంట్, ఇది రేషియోస్. అయితే ఇక్కడ 1:1, 1:2, 2:1 ఈ ఎలిమెంట్స్ లోకి వచ్చేలేకే రైట్ సైడ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలంటే యాక్చువల్ లెంత్స్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ యాక్చువల్ లెంత్ని డ్రాయింగ్ రూపంలో చూపించాలి. సో 3 రకాల రేషియోస్ ఉన్నాయి. ఆ తర్వాత రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్, లెంత్ ఆఫ్ ద డ్రాయింగ్ యాక్చువల్ బై యాక్చువల్ లెంత్ ఆఫ్ ఆబ్జెక్ట్. 3 రెక్టాంగులర్ షేప్స్ ఇచ్చాం. రెక్టాంగులర్ షేప్స్, ఆ రెక్టాంగులర్ షేప్స్ ఒకటే ఉన్న ఎగ్జాంపుల్ 1:2 ఫుల్ రేషియోలో, ఒకటే ఉన్న రెడ్యూసింగ్ స్కేల్లో, మూడోది వచ్చేసి ఎన్లార్జింగ్ స్కేల్స్. సో ఈ విధంగా మనం ఇవన్నీ నేర్చుకోవాలి. టోటల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు డ్రాయింగ్లు ఏ స్కేల్లో అన్నా గీయండి. గీసిన తర్వాత డ్రాయింగ్ దగ్గర మెజర్మెంట్స్ని గుర్తుపెట్టేటప్పుడు యాక్చువల్ సైజులనే గుర్తుపెట్టాలి. అయితే మీకు డౌట్ రావచ్చు వెంటనే, సార్ ఇదేంటి సార్ ఆ కొలతలు ఎట్లాగా గుర్తుపెట్టే, తగ్గించామా పెంచామా అని ఎదుటి వాళ్ళకి ఎలా తెలిసిద్దయా అంటే రేషియో మెన్షన్ చేయాలి. రేషియో 1:2, 1:1, 2:1. సో ఇలా కనుక మీరు నేర్చుకుంటే కనుక చక్కగా డ్రాయింగ్ వచ్చేస్తుంది. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి లెసన్ పేరే స్కేల్స్. ఓకే, థ్యాంక్ యూ.